బావా దాని గురించి నువ్వేం ఆలోచించుకో, వదిలేసాయి. అది నా పర్సనల్, నీకు అనవసరం. వచ్చిన పని ఏంటో చెప్పు. బావా ఇంట్లో గొడవగా ఉంది, ఇక లాభం లేదు. సత్యవతికి కళ్యాణ్కి రేపే తిరుపతిలో పెళ్లి జరిగిపోవాలి బావా. చూడు, తిరుపతిలో చేసుకుంటావో అన్నవరంలో చేసుకుంటావో నాకు అనవసరం, కానీ పెళ్లి జరగడానికి అరగంట ముందు నీ ఆస్తంతా నా కొడుకు పేరు మీద రాసివ్వాలి. ఏంటి బావా, నా మీద నీకు నమ్మకం లేదా? డబ్బు విషయంలో మాత్రం ఎవరిని నమ్మను. బంధుత్వాలు బంధాలు కేవలం డబ్బు కోసమేనా బావా? కాకపోతే పడవాడితో నీ కూతురు తిరిగిందని తెలుసు కూడా నా కొడుకుతో పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నాను? డబ్బు కోసం. నేను చెప్పినట్టు కుక్కలా చెయ్యకపోతే నీ కూతురు నా కొడుకుతో కూడా తిరిగి చెడిపోయిందని ఊరంతా చెప్తాను. అసలు మనిషిలో మాట్లాడుతున్నావా? ప్రెస్టేజ్ కోసం చెప్పు లేకుండా తిరిగిన పిచ్చివాడి నీతోటి మనిషిలా మాట్లాడేది. చూడు, ఇప్పుడు నీ కూతుర్ని నా కొడుక్కి చేసుకోనంటే నువ్వు కూడా నీ తాతలాగే నీ కుటుంబానికి విషం పెట్టి చంపుకోవాలి. ఆలోచించుకో. ఏంటి నువ్వు మాట్లాడేది? ఆలోచించుకో. భక్తులారా, ఆద్యంతము రసవంతమైన ఈ రామాయణ మహాకావ్యంలో శిష్టుల్ని తరింపజేసేందుకు, దుష్టుల్ని హరింపజేసేందుకు శ్రీహరి దాల్చిన రామావతార పరమార్థం అరణ్యకాండలో అడుగుపెట్టి 12 ఏళ్లయింది. పితృవాక్య పరిపాలనా కార్య కౌరేయుడు రఘురాముడు, సూర్యవంశ క్షీరాంబుధి సోముడు, సీతాపతి శ్రీరాముడు, పతి పదయుగళమే పరమ పదముగ మతి నిల్చిన పూజాత పయనిల్చెను పతి వెంట. పురుషోత్తముని పదము సోకి పులకించెను పచ్చని ప్రకృతి. ఈవేళ శ్రీరామనవమి, సాయంత్రం మంచి లగ్గం ఉంది. శ్రీరాముడి పెళ్లి రోజునే మీ పెళ్లి కూడా జరగాలి, వారి సంగతి చేయాలి. మీ పెళ్లి సరంజామంతా బుల్లబ్బాయి గారి ముందే ఊరేగించుకొచ్చాడు, చెప్పుచ్చుకోయాడు చేస్తాడు చూడు. అందమైన పంచవటి పెనిమిటి సన్నిధి పెళ్లిదియం సీతమ్మకు అడవే అయోధ్య, కళ్యాణ శోభలు అలరాడెను ఆకారణ్యపు చూడు. ఏం రాదా? ఏం లేదు, నన్ను అక్కడి నుంచి విడిపించావు, కానీ నువ్విచ్చిన చిలక మాత్రం ఆ పంజరంలోనే ఉండిపోయింది. దాన్ని విడిపించి స్వేచ్ఛగా వదిలే, నాకు తృప్తిగా ఉంటుంది. ఇంతేనా? ఇంకా నయ్యం సీతాదేవిలాగా బంగారు అడుగుతావు అనుకున్నాను. లోకోత్తరణకు కారణ జన్ముడు రామయ్య చుట్టిన శ్రీకారమేగ, కోమలి కోరిక తీర్చుట కొరకై అరగున వెడలెను కోదండ పాణి. నాన్న, వాడు దాన్ని తీసుకుని ఊర్లోకి వచ్చాడు. ఊరంతా అసహ్యంగా చెప్పుకుంటున్నారు. దాని విషయంలో నువ్వు జారిపోతే మన ప్రెస్టేజ్ పోతుంది. వినాశమును తెచ్చు విసపు అన్నాగముల విపరీత బుద్ధి అది కాదా, స్వర్ణలంకా నగరి భస్మరాశిగా మారు దుర్ముహూర్తం అదే కాదా. నేను ఇంతవరకు మాట్లాడి ఇప్పుడు చెప్తున్నాను, ఆ అమ్మాయి బతుక అమ్మాయిని బతకనివ్వండి. ఆ అమ్మాయికి మీ బిడ్డ వయసండి, మీ కూతురు లాంటిదండి. ఏకాకిగా తన నాథుని రాకకు ఎదురు చూచు సీతాసతికి, వికృతంబుగా పరిపరి విధముల అపశకునములు కనిపించే, చిగురుటాకులా కంపించెను సుకుమారి జానకి దేహం. అయో నిజను అసహాయనుడా. సాయంత్రం మీ పెళ్ళటగా రావణ లంకలో శ్రీరామనవమి రోజు కూడా సీతా కళ్యాణం జరగదు. నువ్వు పెళ్లి చేసుకుని గెలవాలనుకుంటే ఆ ముహూర్తానికి ముందు నిన్ను చెడగొట్టి నేను గెలుస్తాను. పంచవటి ముంగిటను పంచవన్నెల గళల రంగవల్లుల శోభ పెరిగే, ఆకాశికరయైన రాజేందు వదన ఆక్రోశమున ఆకాశమదిరే, సీతాపహరణము శ్రీరామునకు తెలియజేయగా కనరాదు ఏ దారి. నిన్ను మంజుని తీసుకొచ్చి పంజరంలో పెట్టి రాధమ్మకిచ్చానా? మరి రాధమేముందో తెలుసా? నిన్ను స్వేచ్ఛగా వదిలేమంది. వెళ్ళిపోయే ముందు నీకు మాట, ఈ రోజు మా పెళ్లి జరుగుతుంది తెలుసా? మా కాపురం కూడా నీలాగా పచ్చగా ఉండాలని ఆ దేవతని చెప్పి దీవించమనే. ఎగిరిపో 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 ఎగిరిపో. వస్తున్నా సతే. రావణాసురులంతా గోదావరికి వెళ్ళిపోతున్నట్టుంది. అది కాదే, రావణాసుడు పుష్పక విమానం మీద పోతున్నట్టు. రాజును బుల్లపై తీసుకెళ్తాడండి. వామ్మో,
ఇది పుల్లబ్బాయి గారు సూపర్ పడవే. అయితే అయితే మన కృష్ణతో చెప్పాలి. అవును పద. ఎక్కడికి వెళ్తున్నావు? కృష్ణ చూడటానికి. నీకు కళ్యాణ్కి రేపొద్దున పెళ్లి. చావు నేను చూస్తాను గాని వాడిని మాత్రం చేస్తానని నాకు చెప్పాలి. చచ్చిపో, కానీ వాడిని పెళ్లి చేసుకుని వాడి ఇంటికి వెళ్ళి వాడి ఇంటి దూరానికి ఊరేసుకుని చచ్చిపో. నువ్వు చచ్చిపోయిన చావైనా నిలబడిపోతుంది. ఆగండి, దాన్ని ఆపే హక్కు మీకేముంది? నేను దాని కన్న తండ్రిని, నా ఇష్టం. కన్న తండ్రివా? ఒక పనికి మాలిన వెధవకు బిడ్డను కట్టబెట్టి వాడి నట్టింట్లో ఉరేసుకు చావమని సాగనంపాలని చూసే నువ్వు కన్న తండ్రివా? అడవిని పుట్టిన మృగం కూడా తన బిడ్డ తన కళ్ళెదురుగా చావడాన్ని సహించలేదు. దానికంటే మూర్ఖులండి మీరు. దీన్ని ఆపే హక్కు మీకెక్కడుంది? సత్యవతి, నువ్వు వెళ్ళు. ఆగండ్రా, నా బిడ్డను ఎవరైనా ఆపారో మీ కళ్ళ ముందే గొంతు కోసుకుని చేస్తాను. సత్యవతి, వెళ్ళు, వెళ్ళమ్మా. ఒకనాడు ఇంటెల్లిపాదిని తెగ నరుకుతాను గాని సత్యవతిని బయటికి పోనివనన్నారు. ఈ రోజు నన్ను నేను నరుక్కుంటాననేసరికి సత్యవతిని బయటికి పోనిచ్చారు. అంటే మీలో ఇంకా మానవత్వం మిగులుందన్నమాట. చెడ్డవాడు అనిపించుకోవడానికి చాలా అవకాశాలు వస్తాయి, కానీ మంచివాడు అనిపించుకోవడానికి కొన్ని అవకాశాలే మిగులుతాయి. నా బిడ్డ ఈ కోట్ల రూపాయల పునాదుల్లో ఊపిరాడికి వచ్చే కంటే పేదవాడైనా కిష్టయ్య చేతిలో పెడితే గంజిదాగైనా సుఖంగా బతుకుతుంది.
దొంగరా రాధా 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 నువ్వు లేకుండా నేను బ్రతకలేను నువ్వు లేకుండా నేను బ్రతకలేను రాధా నిన్ను నేనే చంపుకున్నాను నేనే నిన్ను చంపుకున్నాను రాధా 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 రాధా